వెల్కమ్ టు పూరాలుక్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేళ తెలుగు రాష్ట్రాల రాజకీయం ఒక్కసారిగా బగ్గుమంది. హైదరాబాద్ వేదికగా సెంటిమెంట్ పాలిటిక్స్ మళ్లీ తెరపైకి వచ్చాయి. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వర్సెస్ కాంగ్రెస్ తెలంగాణ వాదుల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరుతోంది. ఇప్పటికే ఎండవేడితో ఉక్కిరి బిక్కిరి అవుతున్న రెండు రాష్ట్రాల్లో ఈ రాజకీయ విమర్శల సెగలు మరింత సెగలు కక్కుతున్నాయి. ఈ వేడంతా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో నిర్వహించాలనుకున్న సభతో మొదలైంది. హైదరాబాద్ లో సభ ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ భావించడం, దానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం, ఆ తర్వాత జనసేన హైకోర్టును ఆశ్రయించినా అక్కడ కూడా చుక్కెదురు కావడంతో జన సైనికుల్లో తీవ్ర నిరాశ కనపరిచింది. అయితే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టడంతో కథ ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. గతంలో తెలంగాణపై పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని అటు సోషల్ మీడియాలో ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలంగాణ వాదులు ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు ప్రత్యారోపణలతో రాబోయే కొద్ది రోజుల పాటు తెలంగాణ రాజకీయం అంతా పవన్ కళ్యాణ్ చుట్టూనే తిరిగేలా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ పెట్టిన ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆయన ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ముందుకు సాగారు. కాంగ్రెస్ నేతలు కూడా అదే రేంజ్ లో కౌంటర్లు ఇస్తుండటంతో ప్రస్తుతం రాష్ట్రంలో పవన్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా సీన్ మారిపోయింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ తన స్పీచ్ లో ఒక బిగ్ అనౌన్స్మెంట్ కూడా చేశారు. వచ్చే జీహెచ్ఎంసీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన ఖచ్చితంగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. తానే స్వయంగా తెలంగాణలో పర్యటిస్తానని కూడా ప్రకటించడంతో జన సైనికుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. కానీ తెలంగాణ అస్తిత్వాన్ని ఏర్పాటును అవమానించేలా పవన్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోలేదంటూ తెలంగాణ వాదులు ఇప్పటికీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ వివాదంపై బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ అభిప్రాయం తీసుకున్న తర్వాతే స్పందించాలని భావిస్తున్న గులాబీ నేతలు ప్రస్తుతానికి మౌనం పాటిస్తున్నారు. నిజానికి ఆవిర్భావ దినోత్సవ వేళ లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందేమో అని పోలీసులు, ప్రభుత్వ వర్గాలు తీవ్ర ఆందోళన చెందాయి. తెలంగాణ సెంటిమెంట్ తో పవన్ ఇల్లు లేదా జన సైనికులపై దాడులు జరిగితే పరిస్థితి విషమిస్తుందని భయపడ్డారు. కానీ అంతా ప్రశాంతంగా ముగుస్తుండటంతో పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య ఎలాంటి వైషమ్యాలు లేకుండా ప్రశాంతంగా వాతావరణం కొనసాగుతుంది. మరి ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ఎంట్రీతో తెలంగాణలో పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా మారబోతున్నాయి? రాబోయే రోజుల్లో ఈ మాటల ఉద్యమం ఎటు దారితీస్తుంది అనేది ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి.